అల్లుడా గిట్ల రూపాయి పట్టుకో కవటలో పో 2 ఎర్ర పవ్వలు బరండి పవ్వలు పట్టుకురా ఓ బీరికీస పట్టుకురా ఇంకా 2 తెల్లగోళ్ళు పట్టుకురా ఇలా ఆదివారం మంచి రోజు తెల్లగోళ్ళు పట్టుకురా బావోళ్ళ ఇంటికైనా పోద్దాం నీకు 9 లక్షలు కట్టం పోసిన చూసినావా అల్లకెళ్ళి 9 రూపాయలు మిగిలినాయి నీకు పోసేటి బాకీ ఆ 9 రూపాయలు తీసుకో మిగిలిన పైసలు తీసుకొచ్చి గులగుల జామ్ కాదు గులాబీ జామ్ గులగుల అంటారు గులగుల కాదు గులాబీ జామ్ అది నోటు కాదు ఇంత దొడ్డు ఇంత పొడుగు హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సన్నీ పింకీ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇంకా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఈరోజు వీడియో అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో లాస్ట్ ఇయర్ పెట్టిన వీడియోనే మళ్ళీ ఈ సంవత్సరం కూడా పెడుతున్నాను ఫ్రెండ్స్. లాస్ట్ ఇయర్ పెట్టేసరికి చాలా వైరల్ అయిపోయిందన్నమాట. అదేంటి అంటే కాటిపాపిడి వాళ్ళ వీడియో ఫ్రెండ్స్. మళ్ళీ ఈ సంవత్సరం కూడా వాళ్ళు ఆట చేయడానికి మా ఊరికి అయితే వచ్చారు. ఆ వీడియోని మళ్ళీ ఈరోజు షూట్ చేసి మీకు షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ప్లీజ్ ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా ఆ వీడియోకి ఎలాగైతే సపోర్ట్ చేశారో ఈ వీడియో కూడా అలానే సపోర్ట్ చేసి నన్ను అయితే ఇంకా మంచిగా ఎంకరేజ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లైక్ అయితే ఇచ్చుకోండి ఫ్రెండ్స్. అందరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దాదాపు అయితే 99% అన్సబ్స్క్రైబర్స్ వాళ్ళే మా ఛానల్ని చాలామంది చూస్తున్నారు. ప్లీజ్ కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొద్దిగా సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే ఇంకా వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. వాళ్ళైతే ఇంకా రెడీ అయిపోతున్నారు ఫ్రెండ్స్. వీడియో అయితే ఫుల్ ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. ప్లీజ్ కొద్దిగా సపోర్ట్ చేయండి. అలసలు తింటది అంకాయలు దొరుకుతుంది. అబ్బా నిన్న 3 పావుల కళ్ళు అయింది. నిన్న 3 పావుల కళ్ళు అయింది. 3 ఎగురులు ఎగిరింది. బడంత గోస దండి గోస తీసుకొచ్చింది మరి మీ గంగుబాయిని తీసుకొచ్చిన ఆల్చమే లేదు. అది ఎక్కడ మొత్తుకుంటుంది. అది దండి కోసం ఉచ్చుకుంటది. జోరి మంది జొప్పున్నాయి గంగుబాయి. దండి కోసం అప్పాలు గారెలు అడ్లు అవి ఏమేమో బుక్కుతుందా అంటది. నిన్న 3 పావుల కళ్ళంది. 3 ఎగురులు ఎగిరింది. అత్త మామ గంజు పోసింది. తెడ్డు నాకింది. మొగను కొట్టుకున్నది మొత్తుకున్నది. దండి కోసం దాంతో మళ్ళీ అత్తంది. ఓకే అంకుల్. ఫ్రెండ్స్ చూసింది కదా, వాళ్ళు అయితే ఇంకా ఊర్లోకి వెళ్తున్నారు. మళ్ళీ ఇక్కడికి ఆట చేయడానికి అయితే వస్తారన్నమాట. మళ్ళీ అప్పుడైతే బ్లాగ్ అనేది నేను షూట్ చేస్తాను. జోరి మంది చొప్పునిగే గంగుబాయి కుయ్యలాడుతుంది. చిన్నగా బొనగొట్టు మెల్లగా తీస్తా ఇక నువ్వు ఎల్లనా గంగాబాయి అయ్యా ఇది పొద్దున రాకనేమో జంగలు పట్టుకొని తిరుగుతుంది. కొద్దికేమో చెట్టుకు పట్టుకొని ఉంటది. దీని పేరు దాసర్ తాంబేరు. దయ్యం పట్టిన మా పిల్లలు లేకున్నా గాలి వచ్చినా దూలి వచ్చినా వెనకకి 7 సార్ల ముందడికి 3 సార్ల తీసేస్తే దాన్ని పోతుంది. ఇది దాసర్ తాంబేరు. ఇక రామగుండు ఇది ఉంటది. సముద్రంలో ఉన్న గవ్వ దెయ్యం పట్టిన భూతం పట్టిన మంచి లేకున్నా వెనకకి 7 సార్ల ముందరికి 3 సార్ల తీసి పారేతో పోతుంది. ఈ దాసర్ తాంబేలుకు ఈ గవ్వకు 2 ఎడ్ల కచలం కట్టి ఎమ్లవాడ జాతర పంపిస్తా. అయ్యా ఉన్న ఇజ్జ అంతా ఈ బొక్కలో ఉన్నది. మా అయ్యలు ఏం చేస్తారు? 2 ఎడ్లు కడతారు, నాగలు కడతారు, దునియా దాదికి వస్తారు. అలా 2 ఎడ్లు ఎట్లను 2 బొక్కలు అట్లా. ఇది మొగనికి వస్తాయి 3 మంత్రాలు, పెళ్ళనికి వస్తాయి 21 మంత్రం. మా అయ్య ఏం చేసిండు? హైరహాళ్ళ పెళ్లి చేసిండు. భవన్ల పెళ్లి దేశమని వెయ్యిండు. పలాన గొట్టోడు మా అయ్యతో మోడి పెట్టుకున్నాడు. అబ్బా మోడి పెట్టుకుంటే మా అయ్యమో నిమ్మ చెట్టు కింద ఆడమో ఏప చెట్టు కింద ఇద్దరు మోడి పెట్టుకున్నాక 21 రోజు అయింది. 21 రోజు అయినాక వాడు చచ్చినాక ఆయన బొక్కలు పట్టుకుని వచ్చినాం. ఇదేమో మొగంది, ఇదేమో ఆడపిల్లది. ఇక గిల్లు ఉంటది. ఇగో మనిషి బొక్క ఇక గిల్లనే ఉంటది. ఇగో గిల్లు ఉంటే 2 బొక్కలు, ఇగో గిల్లు ఉంటది ఒకటే బొక్క. నా విద్య నా మంత్రం నా తంత్రం గిల్లనే ఉండదు. నా సిద్ధపూర్ మళ్ళా ఉండే మెల్లగా పట్టుకున్నా కోనేరు బాయికి లీల కనివేను. ఆ లీలకి వెళ్ళి బుడుకుని వెళ్ళింది. కాటిపాప గోపాలు నువ్వు మంచిగున్నవా నా మీద చెయ్యేసింది. అరే నీ కొంపల కొడివిద్ద నీ పీని వెళ్ళా నేను చూస్తే కాటిపాపలో నువ్వు చూస్తే దయ్యానివి మన ఇద్దరికి సోపది కుదిరేదా అన్న మీద చెయ్యేసింది. నా బొడ్లో మొండికత్తుండే దాన్ని మట్ట కోసుకుని వచ్చిన. మనకు 5 ఏళ్ళు దీనికి 5 ఏళ్ళు. 1 2 3 4 5 ఇక నువ్వు సంచలనం
గిచ్చుతుంది. ఇగో గవ్వ అగ్గిలైతే కాలిపోతుంది, నీళ్ళైతే కొట్టుకపోతుంది. ఈ గవ్వకు పానం లేదు, జీవి లేదు. నేనేం చేసినా గంగకాంత్ తానానికి వెళ్ళిపోయినా. గంగకాంత్ తానానికి పోతే అది గంగలకి వెళ్ళి బుడుకుని వెళ్ళి కాటిపాప నిగ నిమ్మ పండు లెక్క మంచుకున్న గోపాలు మన ఇద్దరికి సోకుంటది, మన ఇద్దరం సోపతి కడతామని అన్నది. అరే నీ పీని ఎల్లా, నీ కొంపల కోడి విత్త, నువ్వు దచ్చి పోను మరి నువ్వు నాయమ్మడి సోపతి పడతావన్నా. ఈ గవ్వల దొరగొట్టిన ఈ గవ్వనికి వెళ్ళి ఇలా పెట్టి పారుతా. దీని పీని ఎల్లా, దీని కొంపల కోడి విత్త, దీన్ని చూపెడతా చూడు మా గంగుబాయిని. ఇక గవ్వలకి వెళ్ళి బయటికి వెళ్ళి మా గంగుబాయ్, ఇదే గంగుబాయ్, ఇదే నా పోసుబాయ్, ఇది నా లచ్చుబాయ్, ఇది నా గారెలు తింటది, ఇది అప్పాలు తింటది, ఇది అరిసెలు తింటది. నేను 3 పవల కళ్ళైంది, 3 పిత్తులు పిత్తింది, మొగను గంజి పోసింది, తెడ్డు నాకింది, బాగా పక్కలు వేయింది, బర్రు అన్నది, మొగను కొట్టుకున్నది, మొక్కుకుంది దండి కోసం. కాటి పాప నాకు సిగ్గు అనిపిస్తుంది, మొత్తం నా సిగ్గు మానవంతా తీస్తున్నావు, మళ్ళా బంద్ చేయమంటావు. పుర్రు బస్ మళ్ళా చీద తోడుపాయ గంగుబాయ్ వచ్చింది. జోలంతా వెతికిన గవ్వని తెచ్చిన, పానం లేదు, జీవి లేదు, గిల్ల పెట్టి పారుతా. భగవంతుడు దేవుడు గవ్వ నల్తా, భగవంతుడు లక్ష్మి. ఊరుకు ముందు గణపతి దేవుడు పుట్టిండయ్యా, అన్ని దేవుల కన్నా ముందు ఉంటాడు గణపతి స్వామి. మా వాళ్ళందరూ చూసి కాటి పాప కిందికి గవ్వు ఉన్నది, కింది గవ్వు ఉన్నది, మీదికి దేవారు ఉన్నది అంటారు. ఇక 2 జన్ల పరీక్ష ఉన్నదయ్యా. ఇనుపకడం ఉన్నది, ఒక దీని అర్థం చెప్తా మంచిగా నూర్రి వింటారు. అయ్యా కింది కడం కిందికున్నది, మీది కడం మీదికున్నది, నడమ 2 ఉంగరాలున్నాయి, ఇటు వీకిన వెళ్ళదు, ఇటు వీకిన వెళ్ళదు. ఓ దొంగతనం చేసిన, ఓ పుర్రె కొట్టిన, ఓ పానం తీసిన, పోలీసు వాళ్ళు అయ్యి ఏం చేస్తాడు, 2 చేతుల బేడి చూపెడతాడు, లాల్ బంగ్లా చూపెడతాడు, తిరుగుతుంది. మళ్ళీ ఎట్లున్నా అట్లా పెట్టి పారేస్తాడు. చూడు అయ్యా, నా ఇజ్జి నేర్పుతా, పత్తెం ఉంటదా? పత్తెం ఇజ్జి నేర్చుకుంటావా? నేర్చుకుంటావా అంటే పత్తెం ఉండాలి. ఆదివారం దొడ్డికోదు, సోమరం వంటలు ఉన్న ఇజ్జి అంత అదే పత్తెం మనకి అట్లా ఉంటది. అయ్యా మళ్ళా జోలంతా వెతికిన, గవ్వని తెచ్చిన, పానం లేదు, గిల్లె పెట్టి పారేస్తా. ఈ గవ్వని గిల్లె పెడతా. భగవంతుడు పూలే పోసవ్వ, గాంధర్లమ్మ శవ్వ, గట్టు పోసవ్వ, దింపుడు పోసాని, అంపుడు పోసవ్వ, సల్ల సారకవ్వ, కళ్ళు లొట్లే పోసవ తల్లి, బోనం గుండెలే పోసవ తల్లి, ఉన్నదయ్యా ఊర పోసవ. గిడుండే లవడ సత్య రాజగోపాల్ దొంగ మంత్రగాడు. ఈయన కత్తే 3 మంత్రాలు, పిల్లానికి కత్తే 21 మంత్రం. ఈయన మన్ను కొట్టేటోడు, పెరిగబాలని నెత్తి కొట్టేటోడు, సాడి కొట్టముండ కొడుకున్నాడు. నేనేం చేసిన మా అయ్యలు, మా అక్కలు, మా చెల్లెళ్ళు ఇంటికి 200 300 ఇచ్చిలు. నా జోబందరు ఎంపుకున్నా, మెల్లగా ఇంటికి పోయినా. ఏం చెల్లి ఉరికొచ్చిండు, కంట్లో ఇంత మన్ను కొట్టుకున్నాడు, గిదగిదే ఉరికొచ్చిండు. కాటి బాబా నీకు ఇచ్చేది అన్నాడు, నా పశలాన్ని తీసుకున్నాడు, జోబులో పెట్టుకున్నాడు, నా బియ్యమాన్ని తీసుకున్నాడు, ఇంట్లో పోసుకున్నాడు, నీకు ఇచ్చేది లావలేనా అన్నాడు. అరే అరే నేను కాటి పాపని, కన్న కొడుకు లెక్క వచ్చిన, ఊరుకు పెద్ద కొడుకు నేను. కాటి పాపనంటే కండ్ల పాపన్న, ఇళ్ళ పాపన్న, సంకల పాపన్న, కాష్టంలో కాటి పాపన్న, ఇంటికి పెద్ద కొడుకు నేనన్నా. నీకు ఇచ్చేది ఏంటిరా లవడా అన్నాడు. అరే నువ్వు అట్లా అయ్యా నీ కాటి పాపని నువ్వు అట్లా అనకు, పెద్ద కొడుకు లెక్క నేను వచ్చినా నేనన్నా. ఏంద్ర ముండ కొడుకైనా పట్టే, ఏంద్ర లంజ కొడుకైనా పట్టే, నాకు ఇచ్చేది ఇది చేయవా నేనన్నా. ఏం చేస్తావురా పట్టే, నాకు ఆ బొనిగిడి పెసాలి అమ్ముకొని కళ్ళు తాగుతాను. కళ్ళేం తాగుతావు మాపడికి రా మన ఉచ్చబోతానమాట. నీ కొంపల కోరిపిస్తా, నువ్వు చచ్చిపోను. మన ఆడైనా అట్లున్నాక పిల్లమన్నా మంచిగా ఉండద్దా? నా ఉడుకుదుల అస్వామి ఉండే, నా ఉడుకుదుల అస్వామా ఎటు పోయిందో, ఇది ఏడు దాగి ఉన్నదో. ఉడుకుదల స్వామి అన్న. ఏంద్ర ముండ కొడుకైనా పట్టే, ఏంద్ర లంజ కొడుకైనా పట్టే, ముండ కొడుక ఏం చెప్తావు అనబట్టే. కాటి పాపని పెద్ద కొడుకు లెక్క నేను వచ్చిన, నాకు ఇచ్చేది ఇయ్య అన్న. ఏం చెప్తావు అనబట్టే, బంగారు పెసలు ఇవ్వమన్నా. అవి ఏం చెప్తావు అనబట్టే, అమ్ముకొని కళ్ళు తాగుతున్నా, కళ్ళేం తాగుతావు మాపడికి రా మన ఉచ్చబోతానమాట. నీ పీనికి వెళ్ళా, నీ కొంపల కొడిగిస్తా, నువ్వెందుకు ఉచ్చబోతావు? నీ నోట్లకేలి, నీ కడుపులకేలి, నీ మొగం చుట్టూ పోయి
కాటి పాప తాగిన కడపంద లోపుతుంది నేను కక్క వస్తుంది కక్కుతాను అంటే చిన్నగా మెల్లగా నీ నోట్లోకి వెళ్ళి నీ కడుపులోకి వెళ్ళి నీ పిల్ల నోట్ల కక్కు పేరున్నదా కాటి పాప ఈ అట్టికట్ట నీళ్ళెక్కడి పాలెక్కడి నీ చేతుల మాయ ఉన్నది మబ్బు ఉన్నది అంటారు ఈ కాటికట్టకు నీళ్ళెక్కడి పాలెక్కడి నీ చేతుల మాయ మబ్బు అంటారు ఇక 2 చేతుల పరీక్ష గిసుంటని పేరున్నదా పేరు లేదు ఈ ఊరు చుట్టూ ఈ సంచి చుట్టూ మొత్తం బాలాలు చేస్తా కాటి పాపడు వచ్చిందంటే కన్న కొడుకు లెక్క ఇచ్చేయాలి తినాను వాళ్ళ మనం వేయదు వీళ్ళు వేసుంటోళ్ళు చెప్పన్నా దేశ గుండ నీళ్ళ పాకురు బండ మబ్బులు నిలిచిన ఎండ మొగ నిలిచిన ముండ మేకలు దొక్కిన బండ రాజ్యానికి పేరు తీసిన అట్ల రామయ్య దగ్గరికి పోయి నిలువంత బొమ్మ చెక్కి ఇచ్చి ఊరికి పేరు తీసి మొగని ముచ్చాను పెళ్ళం నోట్ల పోసుడు పెళ్ళం ముచ్చ మొగనోళ్ళు ఒప్పిసుడు ఇక సారి సంగత కుటుంబ కొరిగీలు అయ్యో అలా మా వాళ్ళందరూ కళ్ళు తాగి పట్ట మంచం మీద అంటే ఈ దిక్కులేనోడు బాగా కళ్ళు తాగి బెల్లం కలకలమంటాడు మత్తున్నది బాగా బలగం ఉన్నది జోలంతా వెతికిన గవ్వని తెచ్చిన పానం లేదు జీవి లేదు జీవంతం లేదు ఒక్కడే గవ్వని దీనికి అరగబెట్టనా మా అయ్యలందరూ ఏం చేస్తారు ఒక్క గవ్వకు 10 గవ్వలు పుట్టిస్తారు లొల్లి ఇటు లొల్లి ఇటు లొల్లి ఇగో మా వాళ్ళు ఒక్క ఇత్తనానికి 10 ఇత్తనాలు పుట్టిస్తారు ఒక్క గవ్వకు 10 గవ్వలు పుట్టిస్తా పుసు 1 2 3 4 భూమిలో కొవ్వే భూమికి అయ్యింది ఊరికైనా వస్తాడు ఢిల్లీకైనా వస్తాడు ఈ భూమికైనా రాదు ఈ భూములకి వెళ్ళి ఈ సంచలకి వెళ్ళి నా చేతిలో ఏం లేదు ఈ భూములకి వెళ్ళి ఈ సంచలకి వెళ్ళి నా కడుపులకి వెళ్ళి నా నోట్లోకి రావే వచ్చిందా చూడయ్యా వెనకెళ్ళి గుద్దుతా ముందరికి పడుతుంది అందరికో రాత నాకు రాత చెప్పుకుంటూ లొట్టాడు దుఃఖం ఉన్నది నాకు ఏం చేయమంటూ అద్దన్న కొద్ది మా అయ్య నన్ను అన్నాడు అందరిని కన్నావు నన్ను ఎందుకు అన్నావు అయ్యా అంటే ఇంటికి చిన్న కొడుకు ఉండాలి చిత్రాంగం అంటే 1 2 నీ అవ్వతోడు నీ అక్కతోడు నా జుట్టు మింగే పుసు మింగిందా మళ్ళా నా నోట్లోకి రావే వచ్చిందా 1 2 నా కంట్లోకి పోవే పుసు నా కన్ను పోతే నా పక్కల పిల్ల మెచ్చది నా కన్నతల్లి గంజి పోయేది మా వాళ్ళ ఇంటికి 200 ఇయ్యంగా 100 రూపాయలు ఇయ్యంగా అద్ద దాన్ని చెప్తారు చూడు ఆ కన్ను పిలుగుతులు పోతుంది అది పెంపే కాదు మా వాళ్ళందరూ చల్లగా ఉంటే నా కన్ను మంచిగా ఉంటది నా కంట్లోకి వెళ్ళి నా సోవలకి వెళ్ళి వాడే పుసు బా సోవంతా గులుగుల పెడతాంది అరే పెట్రోల్ బండ్లే పోతారు నా సోవలో పోయారు అంటే నన్ను పోవాలని చూస్తాను అవ్వతోడు అక్కతోడు 1 2 3 4 నా దుడ్డు మింగే పుసు మింగిందా మళ్ళా 1 2 ఈ దుడ్డుకు పొక్కున అంటారు 1 9 21 3 మళ్ళా ఇళ్ళకి కలిపిస్తా ఏడుగు చూడు ఇళ్ళకి ఏం చేయమంటావు నా కోస అందరికో రాత నాకో రాత ఏం చేయమంటావు అలా మొత్తుకొని నోరంతా బొంగు పోయింది మాటలు వస్తలేవు ఇక రామ వచ్చింది ఒకటి వెయ్యింది ఎట్లా ఇంకా కూడా సంచలేస్తున్నావు సంచలేసిన కావాలని మా అయ్యా ఆయనకు చెప్పలేదు నేను చెప్తున్నాను అటి పాప గవ్వాలని బయటకు పోయి ఈ ఆట అంతా లీయమైతుంది ఒకటే గవ్వ పట్టుకుంటున్నా రావే పోవే అంటున్నావు మొత్తం గవ్వాలని బయటకు పోవద్దు ఆట లేకపోతే ఈ ఆ చిన్నగా మెల్లగా బయటకు
దీని పీని ఎలా మడే మింగో లాగా దీని పీని ఎలా ఇంకా గది కొంచెం వంకర ఉన్నది సీదా వెళ్ళి ఇదైతే గుడ్డు లెక్కన ఉన్నది దీని కొంపలో కోడి విత్త అయ్యా గవలు ఎరిగిపోయినాయి బండలైపోయినాయి కాటి పాప ఇది ఏంటిరా గోస అంటారు తొలిసూరు తల్లి నీళ్ళు పోసుకుంటే ఎడం పక్క కుడి పక్క ఏమంట మేసుకులు ఉంటుందో నాకు అట్లా మెసుడు అయిపోయింది వాళ్ళని చూసుకుంటే ఏమనుకుంటుంది వచ్చింది చిన్నపిల్లగా ఏసి అది లొసరు ఉంటది ఇవి బండలు గొటాసో ఇది కోడిగుడ్డు లెక్క ఉంటది కోడిగుడ్డు కాదు ఇక రామగుడ్డు మత్తున్నది మంది అటు ఇటు వెళ్ళిపోతారు అనుకున్నట్టు కాదు నోరంతా బొంగు వేయింది మాటలు ఇంకా బయటకు అత్తలేవు నాకు ఇవి ఓలన్నా పెళ్లి కాని వాళ్ళు ఉంటే ముందడికి రారి పెళ్లికి రూపాయలు ఇస్తా ఓలన్నా పెళ్లి కాని వాళ్ళు ఉంటే ముందడికి రారి మా వాళ్ళు చూసి అటి పాప ఏంటిదిరా నాకు ఇట్లా మట్టి తిప్పుతున్నావు అని అంటారు అటి పాపని కన్న కొడుకు నేను అయ్యా నోరు అత్తలేదు నాకు ఇది సచ్చిన మన్నే బతికిన మన్నే మట్టి లేదైతే మన జీవితాన్ని లేదు అనుములు వండుతాయి బెబ్బర్లు వండుతాయి పెసలు వండుతాయి అన్ని వండుతాయి ఈ మట్టిని దీనికి అరగబెడతా చూడు ఈ మట్టిని దీన్ని ఎన్ని కావాలో రూపాయలు చెప్పుర్రి మట్టిని పడితే రూపాయలు మెల్లగా రావాలి మళ్ళీ రావాలి ఎన్ని కావాలో చెప్పుర్రి ఇంకా ఇట్లా పట్టుర్రి కట్టలు అల్లుడరా షాపెట్టు కవటాలు ఇట్లా పట్టు మనవరాలకు రూపాయల ఏ వచ్చే రూపాయలు ఇస్తా కట్టలు ఎర్రటి పది ఒకటి ఎన్ని కట్టలు కావాలి కట్టలు రూపాయలు చూడు నా కట్టలు నా రూపాయలు గిట్టుంటే రూపాయలు కాటి పాప నీకు ఏం తక్కువరా రూపాయలు అంటారు గట్ల రూపాయలు ఉంటే బంగారు మిద్దెలు కట్టుంటి ఎన్ని గొల్లు పెడుతుంటి మీకు ఇస్తుంటి నేను తింటుంటి ఇగో గిదే సెరుదుపాం గిదే శీతలపాం ఒక్కొక్క కొట్లాడైతుంది ఒక్కొక్క జగడం వస్తుంది ఒక రాకప్పాయి ఏమిటంటే పగున్నోడు ఏం చేస్తాడు పగు మంత్రగాడు ఏం చేస్తాడు సాటుకు చూపిస్తాడు చిన్నగా గుద్దల పుల్ల పెట్ట గుర్రం ఎత్తి ఎగిసావా ఇది మా కాటి పాపని మీ అందరు చూపెడతా నేను దొంగ మంత్రగాడు సాటుకు చూపిస్తాడు కాటి పాపని అందరు చూపెడతా మీకు చూస్తే పాం నాకు చూస్తే బట్ట పేక దీన్ని అద్దా ఏ పాపర ముక్క లెక్క దీని లెక్క వాడతాయి షాపులు ఆదివారం రోజు పత్తాయి అంగడి రోజు ఇక వండుకో అయ్యా ఎంత చేసినా కోటి విద్యలు చేసినా కడుపు కోసానికి కోటి విద్యలు చేసినా కూటి కొరికే దాటి వంగ కాటి కొరికే రాంగ ఏం పట్టుకెళ్ళాలి పొంగ ఏం